మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ శోభా గార్డెన్స్ లో ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొరముల 1995-96 సంవత్సరాల 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆలనాటి గురువులు మరియు ముఖ్య అతిథులు విచ్చేయడం జరిగింది. శ్రీ స్వామి సార్ మాట్లాడుతూ, విద్యార్థి అనేవాడు నాకేం చేశారని కాదు, ఉన్న ఊరికి చదువుకున్న బడికి నువ్వేం చేశావనేది కాదు, నువ్వు నీ తల్లిదండ్రులను గౌరవిస్తే నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారని విద్యార్థులందరికీ హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో అలనాటి గురువులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు రవీందర్ రెడ్డి, సూరిబాబు, నాగరాజు, రవీందర్ గుప్తా, లక్ష్మణ్, రాజు, బాలకృష్ణ, గవాస్కర్, బి నాగరాజు, సుధారాణి, రేణుక, సౌజన్యారెడ్డి, కవిత, నవనీత, అనురాధ, బాలమణి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఓపెన్ రన్ చేస్తున్నాను. అంటే టీచర్స్ పద్మా టీచర్, ఉమాదేవి టీచర్, స్వామి సార్ గారు మాకు మంచి విద్య నేర్పించారు. మంచి విద్యను నేర్పించారు. ఎంత మంచి విద్య అంటే ఆ రోజుల్లోనే చెప్పేవాళ్ళు, జీవితం చాలా హార్డ్గా ఉంటుంది, బాగా కష్టపడి చదివితేనే ప్రయోజకులు అవుతారు, మంచి వృద్ధిలోకి వస్తారని చెప్పారు. అయినా చదివాను, పరిస్థితుల ప్రభావం ఇవ్వదు. కాకపోతే అంత బయట వెళ్ళలేకపోయాము. మామూలుగా అయితే ఉన్నాము, ఉన్నదానిలోనే తృప్తిగా ఒక ఫోటో రన్ చేస్తున్నాను. నా వైపు మధ్యనే చనిపోయి ఫోటో బాగా జరుగుతుంది, పర్వాలేదు. ఓకే. మాది కరుణ. నేను ఉండేది వివేకానంద కాలనీలో. నాకు ఒక పాప బాబు. మా హస్బెండ్ ఈ మధ్య 3 years అవుతుంది చనిపోయి. నేను ఫ్లాట్ బ్యాగ్స్లో వర్క్ చేస్తున్నాను, ఇల్లు రన్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం పాప బాబుకి ఏదైనా మీతో పాటు నాకు ఏదైనా హెల్ప్ చేస్తారని నేను అందరినీ క్లాస్ తోటి నేనే వీళ్ళను రిక్వెస్ట్ చేశాను. ఇలా పెట్టుకుందాము, నాకు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని నాకు అనిపించింది. కానీ నా మాట తీసేయకుండా తొందరగా అట్లా చేస్తున్నారు. మేము కొలంలో ఉండే నన్ను అమ్మాయి కూడా ఇచ్చారు. నాకు పిల్లలు, మా ఆయన బిజినెస్ చేస్తాడు. మా పిల్లలు పెద్ద పాప బీటెక్ అయిపోయింది, బాబు LLB ఫైనల్ ఇయర్, పాప బయటకు వెళ్ళింది, చిన్న పాప. నాతోటి విద్యార్థులకు అందరికీ నా పేరు విజయలక్ష్మి. ఇద్దరు పిల్లలు, పాప బీటెక్ అయిపోయింది, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది, బాబు MBA చేస్తుంది. నేను SBIలో బ్యాంక్ ఎంప్లాయ్. మన పేరు సుజాత. మా పాప, నాకు ఇద్దరు పిల్లలు, పాప బీటెక్ చేస్తుంది, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను నవనీత, నేను హైదరాబాద్ మరి. మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్. నాకు ఇద్దరు, ఒక బాబు, ఇద్దరు పాపలు. ఇద్దరు పిల్లలు బీటెక్ అయిపోయారు, ఒక పాప B Pharmacy. అంటే ఎయిటింగ్ ప్రాబ్లమ్ అన్నీ రాలేదు. మా తమ్ముడు చెప్పాడు, అందరూ పాపనేమో MBA కంప్లీట్ అయ్యి ఇప్పుడు ITCలో చేస్తుంది. పెద్ద బాబేమో బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబేమో డిగ్రీ ఫైనల్ ఇయర్. నాకు ముగ్గురు పిల్లలు, మా పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది, చిన్న పాప 9th క్లాస్ పాస్ అయింది. చిన్న పాప డిగ్రీ చేస్తుంది. మా స్నేహితులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ నా పేరు సావిత్రి, మరి మా అక్క. నేను అక్షోపం ఇచ్చారు. మా హస్బెండ్ పేరు అంజనేయులు. నాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప ఫస్ట్ ఇయర్, చిన్న పాప 6th క్లాస్. ఫ్రెండ్స్ అందరికీ బాబు పాప, మమ్మీ హౌస్ వైఫ్,
నేను ఇంటీరియర్ డిజైన్ అంటే మొత్తం డోర్స్ కానీ ఇంటీరియర్ కబోర్డ్స్ కానీ ఏదన్నా చెప్పండి, నేను చేస్తాను ఇంటీరియర్ డిజైన్. నమస్కారం. మా టీచర్స్కి దాంతో పిల్లలందరికీ ప్రజెంట్ హెడ్ కానిస్టేబుల్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ చేస్తున్నాం. ఇద్దరు పాపలు, ఒక ఆమె ఇంటర్మీడియట్, ఒక ఆమె 9th క్లాస్. పిఎన్ఆర్ రైడ్ ఒకటి ఇట్లా ముగ్గురం ఉన్నాము. ఇలా మా మిత్రుడు చిట్టుబాబు గారు చనిపోయారు. తర్వాత నా మిత్రుడు దండరాజు ఆరోగ్యం బాగాలేక తను రాలేదు. కొద్దిగా బాగుతూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ టీచర్ గారికి నమస్కారం, మరియు తోటి మిత్రులకు కూడా నమస్కారం. కొడుకులు మా మిస్టర్ సంవత్సరం నేను ప్రజెంట్ రామోజీ గురించి యూట్యూబ్ అమలు థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకి ఆ పాదాభివందనాలు సార్. మేము ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి చాలా రోజుల నుండి ఎప్పటి నుండో అనుకుంటున్నాము, కానీ వీళ్ళంతా ఎవరు కొంచెం మాకు సహకరించలేదు. ఈ 2-3 నెలల నుంచి కొంచెం చేసి గట్టిగా చేసి కంపల్సరీ చేయాలని మేము పట్టుబట్టేసి ఈ ఇంతవరకు వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం మన అందరు కలుసుకోవడానికి, ఎవరెవరు ఎట్లా ఉన్నారు ఏంది అనేది చెప్పడానికి, ప్లస్ ఇంకొకటి ఇప్పుడు కలుసుకోవడానికి కారణం ఏంటంటే మన పరిస్థితులు ఏంది, మనమేంది, మన ఏంది అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి, ఇవన్నీ మనం ఏదో వచ్చినామా పోయినామా అన్నట్టు కాకుండా అందరు కలుసుకొని మాట్లాడుని, ఒకరికొకరు మాట్లాడుకోరి, ఏంది ఆపదలు ఏంది సాపదలు ఏంది అనేది సార్లా కూడా చెప్పుని. సార్ ఇంతవరకు చెప్పినటువంటి ఇప్పుడు మీరు చెప్పి ఫస్ట్ టైం ఇక్కడ మాట్లాడిన తడబడుతున్నా, కానీ సార్ గురే సార్ మీరు ఇంతవరకు మాకు చెప్పిన లెక్కలు ఇంతవరకు గుర్తొస్తున్నాయి. నా స్కూల్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈరోజు మాత్రం అట్లా అనిపిస్తుంది సార్. వచ్చినాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మొన్న వరకు క్యాబ్ నడిపించినాను. నేను సూపర్ తెలిసి కదా అందరికి గుర్తు రాలేదు, మళ్ళీ నాకు ఇద్దరు పాపలు, ఒక ఆమె ఇంటర్, ఒక ఆమె 9th క్లాస్. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ ఇయర్ కోసం ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం. అంటే మన క్లాస్మేట్లు అందరు కలిసి అందరూ ఎంతో మంది చేసుకుంటారు, మనం కూడా ఉత్సాహంతో చేసుకోవాలని చెప్పేసి ఒక 5 మెంబర్స్ అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా అది ఫెయిల్ కావడం జరుగుతుంది. ఒక్కరొక్కరము అనుకొని ఏకమై ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినాము. అందరు రెస్పాన్స్ అయినందుకు థ్యాంక్ యూ. నా పేరు భాస్కర్, మా సాదరిగూడెం. నేను వ్యవసాయం చేస్తున్నా, రియల్ ఎస్టేట్ చేస్తున్నా. నమస్కారం అందరికి. నా పేరు శ్రీ నమస్కారం. ముందుగా మా పిల్లలకి పాదవందనం. మాస్టర్ నమస్కారం. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నాకు పాప 8th క్లాస్, బాబు 5th క్లాస్. స్టేషన్ నాకు కూడా స్టేషన్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కింద ఆశ్వస్తున్నాను. నేను లీడర్షిప్ చేస్తాను. మొన్నదాకా మా మిస్సెస్ వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి అయితే మేము లీడర్షిప్లో ఉన్నా. మాకు ఇద్దరు పిల్లలు, మా పాప 8th క్లాస్, మా బాబు 6th క్లాస్. నా పేరు ఎర్ర యాదగిరి వెంకటాపూర్. ఫస్ట్ టైం నాకు చిన్న ఉన్నప్పుడు అక్షరాలు నేర్పిన గురువు గారు విఠలరావు సార్ గారు వెంకటాపురంలో తిరుణం స్కూల్లో ప్రాథమిక పాఠశాలలో నేర్పారు. ఆయన నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను. నాకు ఫస్ట్ విద్యాభ్యాసం నేర్పిన మహాగురువు గారు. తర్వాత పొరంలోకి వచ్చినటువంటి గురువు గారు అందరూ మన ఉమాది టీచర్ కానీ, పుణ్య సార్ కానీ, స్వామి సార్ కానీ, మన పట్టిమే సార్ కానీ, నందన్ సార్ కానీ, అందరూ మన భాస్కర్ సార్ కానీ, వీళ్ళందరూ పేరు పేరున గురువార్లకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మనకు విద్య నేర్పి ఎన్నో మంచి అవకాశాలు వచ్చాయి. చదువుకోవడం వల్ల మనము ఒక స్టేజ్లో ఉన్నాము. అంటే ఉద్యోగం చేయాలని లేదు, చదువు అన్ని విధాలుగా పనిచేస్తుంది, బిజినెస్లో కూడా పనిచేస్తుంది. నేను ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను. నాకు ముగ్గురు పిల్లలు, 2 బాబులు, ఒక పాప. ఒక అతను డిగ్రీ చేస్తున్నాడు, ఇంకొక అతను పాలిటెక్నిక్ చేస్తున్నాడు. పాప 2nd ఇయర్ అవుతుంది. ఇంతతో నాకు సమర్థం. 2 పాపలు, ఒక ఆమె 2nd ఇయర్ అయిపోయింది, ఒక ఆమె 1st ఇయర్ చేస్తుంది. నేను మిల్క్ వ్యాపారం చేస్తాను. నేను సూపర్వైజర్గా పనిచేస్తున్న వెంచాలలో. ప్రస్తుతం నాకు ఇద్దరు పిల్లలు, పాప 8th క్లాస్, బాబు 6th క్లాస్. నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన గురువులందరికీ నా పాదాభివందనాలు.
నేను 8th క్లాస్ వరకే చదువుకున్నా. తర్వాత నేను మానేశాను. కానీ మళ్ళీ నేను ఎగ్జామ్ రాసి 10th పాస్ అయ్యాను. మళ్ళీ అప్పటికే మన టీచర్లు ఎవరు విమానం టీచర్ కానీ నందం సార్ గారు కానీ స్వామి సార్ గారు కానీ అందరూ అంటే గుర్తుపడతలేదు. నేను ఏమనుకోదు. ఇంకొకటి నేను కార్పొరేట్ జాబ్ చేస్తున్నాను, కార్పొరేటర్ వర్క్ చేస్తున్నాను. ఇంకోటి రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను. నాకు 2 బాబులు, మా వైఫ్ హౌస్ వైఫ్. ఇంకొకటి సరళ గురించి మాట్లాడారు కదా, సరళ నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసి ఏదైనా హెల్ప్ చేయమని అడిగింది. అంటే నాతో కాకుండా నేను చేయించే వాళ్ళతో చేయించాను కొంచెం, కానీ తనకు కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా చిన్న స్నేహితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు తోటి చదువుకున్న విద్యార్థులు అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఫస్ట్ నేను గుర్తు చేశానంటే యాదవ్ సార్ నాకు చదవాలి ప్రైమరీ స్కూల్. ఫస్ట్ నాకు నేను స్కూల్కి వెళ్ళకుండా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ స్కూల్కి రావాలి. మేమిద్దరం తెలుసు. నా పేరు లక్ష్మణ్, మన్నా రాము తెలుసు. సార్ మా ఇంటికి వచ్చి మళ్ళీ నారాయణ మీ కొడుకులు ఇద్దరు చదువుకుని మంచిగుంటుంది, బాగుంటుంది, ఇద్దరు పిల్లలు మంచిగా అని సార్ ఇంటికి వచ్చి మా డాడీకి ఇన్వైట్ చేసి. నేను ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను. నాకు 2 బాబులు ఇప్పుడు మన స్కూల్లోనే చదివిస్తున్నాను. కొరంలో స్కూల్లోనే ఉన్నారు వాళ్ళు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. నా పేరు సంతోష్, నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ప్రస్తుతానికి ప్రైవేట్ జాబ్ కాలేజ్లో జాబ్ చేస్తాను. పక్కకి కూడా ఇంకా సైడ్ ఇంజనీరింగ్ కాలేజ్. నాకు 2 బాబులు. బాబు వచ్చేసి 6th క్లాస్, 40 స్కూల్. చిన్న బాబు. మా వైపు ఇంట్లో ఉంటారు. విద్యార్థుల ఆర్థిక సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్న పి రవీంద్రారెడ్డి గారు ఉపాధ్యాయులు, అలాగే మా విద్యార్థుల ఆహ్వానాన్ని మన్నించి వెంటనే స్పందించి ఇక్కడికి ఇచ్చేసిన ఉపాధ్యాయురాలకు, ముఖ్యంగా మా గురువర్యులు, మాకే కాకుండా మా కుటుంబంలో కానివ్వండి, మా గ్రామంలో కానివ్వండి, మా పెద్దలకు అంటే మా అన్నయ్య వాళ్ళకి, మా అన్నయ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరికి విద్య చెప్పిన స్వామి సార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న యాదగిరి సార్ గారికి, మా మాధవ టీచర్ గారికి, అలాగే క్రాఫ్ట్ టీచర్. మా పీటీ లేని లోటు, పురంలో అంటేనే ఒక అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు ఉన్న గ్రామం కాబట్టి పీటీ లేని లోటుని పూర్తిగా, అసలు పీటీ అంటేనే నన్నొచ్చారు. అలాగా క్రాఫ్ట్ టీచర్లో వచ్చి ఆ యొక్క పద్ధతిని, పీటీని, అలాగే మేము ఐడిపిఎల్ కబడ్డీ వెళ్తూ కూడా అంతమంది విద్యార్థులు తన తోటి సోదరభావంతో అనుకోండి, లేదు అంటే నా పిల్లలు అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే సెంటర్ ఇచ్చిండు. ఒక 3 రోజులు అక్కడ ఉండి అక్కడ ఐడిపిఎల్ ఉన్న టోర్నమెంట్ లో, రాష్ట్ర స్థాయిలో జరిగిన కబడ్డీ టోర్నమెంట్ లో 2వ స్థానం కూడా మన పాఠశాలకు ఇవ్వడం జరిగింది. అలాగే మన ప్రతిమేయ సార్ గారు, అలాగే ఇంకా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మనం ఇంతమంది చెప్పినా కానీ ఉదయం నుంచి 9, అప్పుడు 9 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది, 4:30 స్కూల్ అయిపోతుంది. కానీ మళ్ళీ సాయంకాలం కానివ్వండి, మార్నింగ్ కానివ్వండి, మళ్ళీ మనం వెళ్ళి ఆనంద్ ట్యుటోరియల్ అంటే ఉప్పల్ నుండి మొదలెడితే ఇక్కడ ఈ మూసి ప్రాంతమైన మన ఏరియాకు సుపరిచితులు మన ఆనందరావు సార్ గారు. ఆయన ఊరు గారు మన ఇంటర్నేషనల్ క్రీడాకారుడు రమేష్ గౌడ్ గారి క్లాస్మేట్ కాబట్టి ఆయన కూడా శిష్యులు. ఇప్పుడు ఆయన ముఖ్యమైన శిష్యుల ఏసీపీ జగన్ అన్న ఓయూ విద్యార్థి, ఏసీపీ జగన్ గారు, మరియు పడాచేరు అక్కడ లెక్చరర్ అశోక్, నిర్వహణ అశోక్ అన్న గారు. అలాగే ఇంకా ఏమన్నా వర్కపోతే మన్నించండి. అలాగే ఈ యొక్క మా విద్యార్థుల ఆహ్వానాన్ని మన్నించి వెంటనే తోటి విద్యార్థులు కాకుండా చేరుకనిచ్చి ఒక కార్యక్రమం చేయాలంటే మామూలు కాదు. ఇవాళ రేపు అన్ని విధాలుగా ఒక హాల్ కావాలి, దానికి సరిపోను అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కావాలి. దానికి కూడా సహకరించి వెంటనే ఇంతమంది ఒక 10 గ్రూపులేమో కొద్ది ప్లీజ్ 10 గ్రూపులేమో చేసిరు, కానీ ఇంత పెద్ద మొత్తంలో
అంటే విద్యార్థులు గర్ల్స్ రావడము ఈ యొక్క మామూలు అంటే ఎక్కడైనా నాకు తోటి గురువులు చెప్పినందుకే స్వామి సార్ వాళ్ళంటి ఉమాదేవి టీచర్ లాంటి వాళ్ళు యాగిరెడ్డి సార్ వాళ్ళంటి వాళ్ళందరూ చెప్పినవి నేను దృష్టిలో పెట్టుకుని అనుభవం చూస్తే చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు 74 మెంబర్స్ సార్ మేము 95-96 లా 2 బ్యాచ్లే చేసారు. ఇంత ఉన్నతమైన విద్యను అందించారు. మీ పుణ్యమా అంటూ ఇలా సరే నేను అనుకోకుండా పెన్ను పెట్టుకోలేను కానీ ఏం రాసినా ఏం చేసినా ఫలానా మేము ఎప్పుడు మీ పాదచారుల లాంటి వాళ్ళమే. ఎందుకంటే ఇంత రవీంద్రరెడ్డి చెప్పిండు పద్మా టీచరు నాకు ఇంగ్లీష్ లో పేరు రాపించింది. అది ఇంగ్లీష్ లో రాయించండి, హిందీలో రాయించండి, తెలుగు రాని అదంతా మీ పుణ్యమే. ఎందుకంటే ఈ పెన్ను ఎక్కడికి పోయినా ఎన్ని సంవత్సరాలు పోయినా ఆఖరికి ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన అధ్యక్షుడైన ఎవరి దగ్గర చదువుకున్నావా అంటే ఉపయోగం అయినా చదువుకున్నట్టు అతను. కాబట్టి మీరు మాకు గౌరవం ఇచ్చినందుకు మీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చదివింది విధంగా ఒకటే సంవత్సరం అయినా కూడా నాకు గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ఆహ్వానం ఇచ్చారు. సంతోషము. నా పేరు నరసింహ, మాది సాగరగూడము. నాకు 2 బాబులు. ఒక బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్, ఒక బాబు 8th క్లాస్. నేను బిజినెస్ చేస్తున్నాను, స్టేషనరీ జెరాక్స్ షాపు. ఇక్కడ మన జెరాక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. అంటే సార్ ఇట్లా సంగతి జరుగుతుందంటే స్వతహాగా అప్పటికి కూడా నేను అదే పాఠశాలలో పనిచేస్తున్నాను కాబట్టి నా జేబు నుంచి ఒక 1000 రూపాయలు సాయం చేసి ఏలూరులో ఉన్నటువంటి పీఈటీ స్కూల్లో జాయిన్ చేశాను. నేను ఎక్కడ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇప్పించి చేసి అతడు ఒక పీఈటీగా మరి అతడు జాబ్ పొంది మరి ఈనాడు చంద్రగూడ విలేజ్లో కానీ పొలంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నాయో వాళ్ళకే తెలియాలి. నేను ఒక చిన్న దీపాన్ని వెలిగించిపోయినా. పెద్ద నేను చేసిన గొప్పతనం ఏం లేదు అక్కడ. కాకపోతే నైతికంగా మరి ఉన్నతమైనటువంటి విలువలు కూడా ఇట్లా ఉంటాయని చెప్పి చేసినందుకు మరి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా నన్ను స్మరించుకుంటారు. అదేవిధంగా నేను 39 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి జిల్లా పరిషత్ హై స్కూల్ ఫిర్యాదుగూడలో 2009వ సంవత్సరంలో మరి పదవీ విరమణ పొంది ప్రస్తుతము విశ్రాంత ప్రధాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చాను. ఇంతవరకు కూడా ఇక్కడ పోయాను. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నా సర్వీస్లో 8 స్కూళ్ళు తిరిగాను. ఇది నాది 15వ సంవత్సరం. 15 స్కూళ్ళ సన్మానం, 15వ సన్మానం. కానీ ప్రతి స్కూల్లో ఇదే విధంగా జరుగుతుంది. నాకు చాలా సంతోషం. ఇక్కడ కొన్నేళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ 6th క్లాస్ పిల్లవాడు నేను ఎంటర్ అయిన 3rd డే గడ్డి బో పెట్టుకొని ఇంటికి పోతున్నాడు. సరే ఇక్కడ విలేజ్ పరిస్థితి అనుకున్నా. తర్వాత ఒక 10-15 నిమిషాల్లో వచ్చి బ్రేలో నిలబడ్డాడు. ఏందబ్బా ఇప్పుడే పిల్లవాడు పోయి ఇక్కడ వచ్చింది. వాడిని కూర్చోబెట్టి అడిగిన, ఏం బాబు ఇట్లా? సార్ నేను పోయి అది తెస్తేనే నాకు మా అమ్మ అన్నం పెడతాను. మరి నువ్వు ఇంటికాడ ఎప్పుడు చదువుతావు అంటే, టైం లేదు సార్ ఇక్కడ కూర్చుంటా పోతా. విచిత్రం అనిపించింది నాకు. 6th క్లాస్లో 1 to 5th క్లాస్ వేరే, ఇక్కడ 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి 6th క్లాస్ వరకు వచ్చి మరి ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాలే. పోతే అది ఇన్స్పెక్టర్ వచ్చింది. ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు అదే పిల్లవాడిని అడిగాడు, ఏమడిగినా నాకేమొస్తుంది, ఏం రాదు. విచిత్రం అంటే విచిత్రం జరిగింది. నేను చాలా పరిశ్రమ ఎవరైనా ఇన్స్పెక్షన్ వస్తే మా పరిస్థితి ఏంది, వాళ్ళు మా మీద రిమార్క్ రాస్తే ఏం చేయాలి అనే ఆలోచనలో ఈ స్కూల్కి వచ్చిన కార్డ్ అనుభవం ఉన్నా. పోతే మీ అందరితోటి నేను కలిసి తిరిగిన, ఎక్స్కర్షన్ చేసిన, స్కూల్లో పాఠాలు చెప్పిన అనుభవాలు ఉన్నాయి. కొన్ని కష్టాలు కూడా అనుభవించినాం టూర్లో. ఇందులో ఏమైనా ఉంటే ఉండవచ్చు, లేదా నాకు తెలియదు. ఒక్కసారి టూర్ వచ్చేవాళ్ళు చేయి చెప్తే చాలా సంతోషం.
లేడీస్ అయితే అత్తమామల ఆశీర్వచనము. ఈ విధంగా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం పొందితే మీకు 1% ఒకే 1% అభివృద్ధిలో పొందుతుంది. ఇది మాత్రం ఎన్నో విధాలు నేను అనుభవించింది. ఖచ్చితంగా 1% ఎక్కువ సంపాదిస్తారు. ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, కీర్తి ఏమున్నా సరే వీళ్ళ యొక్క ఆశీర్వచనం మనస్ఫూర్తిగా పొందాలి. అరే నలుగురు చూస్తున్నాను కానుకోదు, అవసరం లేదు. మీ తల్లిదండ్రులు ముఖ్య అవసరం లేదు. మీకు ఇవన్నీ కావాలి. 1% పెరగాలి. ఆయుష్ కానీ, ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం ఏదైనా సరే 1% మీరు కోరాలంటే వాళ్ళ ఆశీర్వచనం తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఇక లాస్ట్గా నేను ఇచ్చే మీకు ఆశీర్వచనం అంటే ఆ భగవంతుడైన కన్యక అన్నపూర్ణాదేవి యొక్క ఆశీర్వచనం మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా. నిత్యానందకరి వరభయకరి సౌందర్య రత్నాకరి నిర్దుదాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచాల వంశ పావనకరి నిత్యాందేహి కృపావలంబనకర మాత అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణాదేవి మీకందరికీ మీ వంశానికి కూడా ఆశీర్వచనం ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. యశోద టీచర్ పాట పాడి అసలు అంత ఎంత భయస్థలమైన అంటే అది మామూలు భయస్థలం కాదు. నిజంగా గంట నుంచి బయటపడి దానితోడు అన్ని ప్లేసులు కవర్ కాలేదని చెప్పేసి మన విద్యార్థులము మేము ఇంటికి రామని చెప్పి బస్సు మీద కూర్చున్నాం. బస్సు మీద కూర్చొని ధర్నా చేసి తాగేసి చాలా నారాయణ పదంగి సార్ అయితే ఎట్టి వసతిలో చాలా ఇబ్బందులు ఉంటాడు. కాబట్టి అది చాలా మర్చిపోలేని సబ్జెక్ట్ సార్. మీరందరూ కూడా తల్లులు తండ్రులు అంటే మీ పిల్లలకి మీరు ఒక సక్రమమైన మార్గంలో ఉంచాల్సిన, సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా. కాబట్టి మన ప్రవర్తనను చూసే మన పిల్లలు తయారవుతారు. కాబట్టి మన ప్రవర్తన కరెక్ట్గా ఉండేటట్టు మనం నడుచుకోవాలి. తర్వాత ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా ఫోన్ అనేది ఒక మహమ్మారిగా తయారైపోయింది. ఆ ఫోన్ అనే మహమ్మారిని మనం తగ్గించుకుంటే మన పిల్లలు కొంత తగ్గుతారు. కాబట్టి రాత్రి చాలా టైం వరకు ఫోన్లో స్పెండ్ చేసి పొద్దున మార్నింగ్ లేవలేకపోతున్నారు. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్. రాత్రి కూడా నిద్ర తొందరగా మనం నిద్ర పోవాలి, తొందరగా ఉదయాన్నే పొద్దునే లేవాలి. అందుకని 12-1 గంట వరకు కూడా పిల్లలు ఫోన్లో ఉండిపోతున్నారు. ఇప్పుడు టీవీ కన్నా ఎక్కువ ఫోన్ అయిపోయింది. టీవీలో ప్రోగ్రామ్ ఏదో ఒకటి పెట్టుకుని నలుగురు చూస్తున్నారు, కానీ అది కాదు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. ఆ మొబైల్ని సాధ్యమైనంత వరకు తగ్గించే ఉపాయం చేయాలి యాజ్ ఏ పేరెంట్స్గా. ఆ మొబైల్ చూస్తూ మార్నింగ్ తొందరగా లేవలేకపోతున్నారు పిల్లలు. తర్వాత వాళ్లకు సత్ప్రవర్తన కలిగేటట్టు మీరు బోధించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ అనేది చాలా పెద్ద మహమ్మారిగా తయారైంది. డ్రగ్స్ పిల్లలు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ముఖ్యంగా మీరందరూ కూడా 8th క్లాస్ నుంచి పిల్లల్ని కొంచెం వాళ్ళు అడల్సెన్స్ ఏజ్లోకి వచ్చినప్పుడు ఆ పిల్లలు రకరకాల చుట్టూ వాతావరణానికి ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. ఆ అడల్సెన్స్ ఏజ్ దాటి కొంచెం పెద్దగా అయిన తర్వాత పర్వాలేదు, కానీ అడల్సెన్స్ ఏజ్ నుంచి వాళ్ళని మనం కొంచెం జాగ్రత్తగా పేరెంట్స్గా మనం కనిపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా వాళ్లకు ఈ మత్తు పదార్థాలకు బానిస కాకుండా వాళ్ళు 96 సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఇప్పుడు వాళ్ళ ఒక్కొక్కరికి వాళ్ళ చెప్పినటువంటి విషయాలు తెలుసుకున్నట్టయితే ఉపాధ్యాయ వృత్తి చాలా ఉత్తమమైందని, అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి ఘనమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క విషయాలు ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారని చెప్తుంటే మాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే మేము చెప్పినటువంటి విషయాల ఆధారంగానే, ఉపాధ్యాయ వృత్తి ఆధారంగానే ఈ ఒక ఘనత మాకు దక్కిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ వృత్తిలో అయినా అన్నిటికంటే ఉత్తమమైంది ఉపాధ్యాయ వృత్తి. ఏ విషయంలో అయినా ప్రతి ఒక వ్యక్తి ఉపాధ్యాయుని దగ్గరనే చేస్తే సార్ అది ఎన్ని పనులు చేస్తాం సార్, ఇక్కడ చేస్తాం అక్కడ చేస్తామా కంటిన్యూ చేసిన ఎగ్జామ్ అండి. ఆ తాజా ఆయన సైన్స్ రూమ్లోకి రాకపోతే అక్కడనే రేడియో పెట్టింది.
1 గ్రేడ్ వేసుకొని ఇక నెక్స్ట్ గంగావనం అయితే ఇక్కడ నుంచి మేడం వచ్చి రేపు మత్త వరకు పోయి దండ ఎగిరేసి ఊళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇంటికి పోయాడు. ఆడికి వచ్చినాక ఆ మత్త కాడికి వచ్చింది ఆ మేడం తెలుసు వీళ్ళకి తెలుసు. ఆ మత్త కాడ దండ అయిందని మన పాఠశాల దండ అయిపోయింది. ఇక వచ్చేసి టిఫిన్ చేసాం. అయితే ఇక విద్యార్థులందరికీ నాకు అయినంత మటుకు నాకు తెలిసిన విద్యలు నేర్పించాను. మీరు అందరూ ఆయుర ఆరోగ్యాలతో పైకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అరే మాకేం పీజే కాదు అవి నువ్వు తీసుకోబోతుంది అంటే పిల్లలు కూడా కష్టపడ్డారు. నేను కూడా నాకు కూడా శ్రమ ఉంది. అప్పుడు ఏజ్ ఉన్నది కాబట్టి వాళ్ళు నేను వాళ్ళు కూడా కన్నా పని చేసాము. ఒక్కోసారి కాకపోతున్నాము వాళ్ళు అక్కడ ఒక 8 నెలలు చేశాను. 89 వచ్చాను ఇక్కడికి కొర్రంలో. మొత్తం ముఖ్య కాలువలే వాటర్ వేసుకోవాలి నీకోవాలి. ఇట్లా మడికట్ట నుంచి నడుచుకొని రావడం, బస్సు వెళ్ళిపోయిందంటే రావడం, బస్సు లేకుండా అప్పుడు ఆటో వల్ల నడవడం. అప్పుడు వచ్చే వరకు యాదగిరి స్వామి సారు, నారాయణ సార్ గారు, బద్రుద్దీన్, ఆలం సార్, వాళ్ళ తర్వాత 90లో ఉమాదేవి మేడం గారు తర్వాత వచ్చారు. నాకు ఎట్లుండే అంటే కొర్రంలో ఒక కుటుంబంలో ఎక్కువండే. ఇంతకుముందు ఉమాదేవి మేడం గారు చెప్పారు ఒక కుటుంబం లాగానే. అంటే నేను చిన్న పిల్లని అందరూ మా పెద్దకి ఏమైనా అక్క నా అక్కలకు భావించింది. ఏదైనా సమస్యలు వచ్చినా కానీ ఏమైనా చేసినా కానీ సలహా ఇచ్చి ఇలా కాదు ఇలా కాదు ఇలా చిన్న గారు మా యాదగిరి సార్ గారు ఆల్రెడీ నారాయణ సార్ ఉంది. నారాయణ సార్కి యాక్సిడెంట్ అయింది. సికింద్రాబాద్ నుంచి ఫస్ట్ పెట్టుబడి కాడ ఎక్కనే యాక్సిడెంట్ అయింది. పాపం కాలు ఇట్లా అయిపోయింది. తర్వాత నాకు నేను ఆల్రెడీ రికార్డర్షన్ పనిచేశాను. ఇక్కడ ఏదో ఆఫీస్లో వర్క్ చేసుకున్నాను. మామూలుగా యాదగిరి సార్ వాళ్ళు అందరూ ఆలం సార్ వాళ్ళని నువ్వు హిందీ చెప్పుకోవాలి, హిందీ వస్తుంది కదా. నేను హిందీ ఏం లేదు, నాకు హిందీ కూడా అప్పుడు రాకపోయేది. హిందీలో నేర్పడం అంత వాళ్ళకు అదే వరకు నేను ఆల్రెడీ 6th క్లాస్లో హిందీ చెప్పాను. అదే జ్ఞాపకం వచ్చింది వస్తానే. అలా ఆ క్లాస్ వస్తుంది ఎలా అలా చేశారు. ఈ రోజు కూడా అలాగే అలా చేశాను. ఇంకోటి మీకు తెలుసాము, మీ లీడర్ తెలుసా? మీకు ఐడియా ఉందా? మీ క్లాస్ లీడర్ ఉండదు, క్లాస్ లీడర్ ఇవన్నీ ఉంది. నేను చెప్పేది కాదు, చూసుకోండి. ఇదనే కూర్చోరా తీసుకుంటూ నిలబడేదినా సార్ 1 to 10th క్లాస్ వరకు అంటే నా దృష్టం అనుకుంటాను నేనే క్లాస్ లీడర్. ఆల్రెడీ 6th క్లాస్ స్టార్ట్ అయిందంటే 10th వరకు ఆయన ఉన్నాయి. కానీ ఇప్పుడు ఊరికే లీడర్ అయిపోయింది. ఆయన కాదు ఊరికి లీడర్ అయిపోయింది. ఇట్లా ఇట్లా అంటే నేను వేరే ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కానీ నేను ఈ నుంచి జీడిమెట్లోకి వెళ్ళాను. ఈ కొర్రం నడిపిస్తున్నటువంటి విద్యార్థులు 95, 96 మా స్కూల్ పూర్ణ గవర్నమెంట్ స్కూల్ అయితే 93 అనుకుంటాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్ణ కాన్వెంట్ స్కూల్ విద్యార్థులతో పాటు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీరు జ్ఞాపకం పెట్టుకొని ఈ అవకాశం కలిగజేసినందుకు, మరి వేదికను పంచుకునేందుకు నాకు ఈ అవకాశం కలిగించినందుకు మా గురుతుల్యులు యాదరెడ్డి సార్ గారు. నేను చౌదరిగూడలో 1970 సార్ 70 మేము అప్పుడు సార్ దగ్గర కూడా మేము చదువుకున్న వాళ్ళం. అవును సార్. ఇట్లా నా గురువు గారితో కలిసి నాకు ఈ వేదికను పంచుకునే అవకాశం కల్పించినందుకు వీళ్ళందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంవత్సరాల సుదీర్ఘం ఈ పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి పిలిచినందుకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ముందుగా ఈ స్టేజ్ పైన ఆశీలైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, స్టేజ్ ముందు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆశీర్వాదం. సో పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నేను 1984 1984 అంటే పూర్వం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నా పుట్టిన ఊరు కాదు. మేము పుట్టింది హైదరాబాద్లో ముషీరాబాద్. మా తాతగారు
వారి ఆస్తులు పోయిన తర్వాత వాళ్ళ మేనమామని ప్రతాప్ సింగ్ గారు వాళ్ళు ఇక్కడ చౌదరిగూడ ఆయన వెంకటపురంలో ల్యాండ్స్ ఇప్పించారు. ఈ విషయంలో మీకు ఎందుకు చెప్తున్నానంటే పూనా కాన్వెంట్ స్కూల్ మేము ఎస్టాబ్లిష్ చేసింది 1984లో. అది ఎందుకు ఆ విషయం చెప్పాల్సి వస్తుంది అంటే నా తల్లిగారు ఆ బల్బు ఎక్కడో పెడితే గానీ వెలగదు. ఆ వెలిగినప్పుడే వెలుతురంతా అంతా పడుతుంది. మీరంతా బల్బులు లాంటి వాళ్ళు. మీరు మీ మీ ప్రతిభ మా దగ్గర నేర్చుకున్నటువంటి ప్రతిభను సమాజంలో ప్రదర్శించి సమాజానికి ఉపయోగపడ్డనాడు అది మా. అందుకని ఆ ప్రతిభావంతుడైనటువంటి దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాం. ఇక మన వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ చిన్నవారికి అందరికీ ఆశీర్వదిస్తూ 3 అంశాలే చెప్పి ముగిస్తా. ఇప్పటికీ 2:30 అయిపోయింది. సమయపాలన నాకు అందరూ గడియారాలు చూస్తున్నారు ఎంకంచి ముందరికి. ఎంకంచి కూడా కనపడుతున్నాయి నాకు దేవుడేమో ఎంకనికి కూడా కనిపించిండు. 3 అంశాలు. నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏది మంచిది ఏది చెడు, ఇవి నిర్ణయించుకోవలసిన బాధ్యత మీది. దేశం నాకేం చేసిందనేది కాదు అర్థం. దేశానికి నేనేం చేశాను. దేశం దాకా అక్కర్లేదు, జిల్లాకు అక్కర్లేదు, తాలూకాకు అక్కర్లేదు. మీకు ఇవాళ నేను ఈ గ్రామాన్ని చూస్తూ ఉంటే నాకేమనిపించిందంటే అయ్యో నేను 30 ఏళ్ల క్రితం చూసిన ఈ గ్రామం ఇంత పాడుగోబడ్డ గోడలతో ఉన్నదేమిరా అని నేను చూస్తున్నాను. నాకు అది బాధ అనిపించింది. ఎందుకని మీరందరూ మీ నాన్నల స్థాయి కంటే పై స్థాయిలో ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు, మీ విద్యలను మీ పిల్లలను కూడా భావిస్తున్నారు. కానీ మీ గ్రామాన్ని మీ గ్రామంలో వేరే వాళ్ళు చాలామంది కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. మీరేం చేశారు మీ గ్రామాన్ని? జనని జన్మభూమిస్తు సర్వ స్వర్గాదవి గరీయసిని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. లంకను గెలిచిన తర్వాత లక్ష్మణుడు అన్న ఇక్కడ ఉండిపోతాం, బ్రహ్మాండమైన అంతా మొత్తం బంగారం వజ్రాలు బయటతో ఉన్నది కదా అన్నాడు. ఛీ ఏమిరా ఇది, జనని మనకు జన్మనిచ్చిన తల్లి ఉన్నది కౌసల్యాదేవి, ఆ అయోధ్య నగరం ఉన్నది, దానికి మించింది లేదురా, మనం అక్కడికే వెళ్ళిపోదాం పొమ్మన్నాడు. కనుక ఈనాటి విద్యార్థులందరికీ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే మీరు ఏ ఊరికి వారైతే ఆ ఊరికి మీరేం చేశాము మేమేం చేశాము అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ పార్టీ భేదాలు పెట్టుకోవద్దు, అక్కడ పార్టీలు పనికిరావు. అవతలి వాడు ఎవడని వస్తే కాంగ్రెస్ వాళ్ళకు కొంతమంది ఉండి, కమ్యూనిస్టులకు కొంతమంది ఉండి, బీజేపీలకు కొంతమంది ఉండి, అందరి దగ్గర లాగండి మీ ఊరిని బాగుంది. ఇది సిద్ధాంతం పెట్టుకుంటే నేను కొర్రెముల్లో వచ్చిన కొత్తలో విద్యార్థులందరూ కాంగ్రెస్ పార్టీ అన్నారు, ఇంకేదో సరే అట్లా కాదురా నాయన మీరు అక్కడి వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు చెప్పి 3 గ్రూపులు కానీ ఎవరు వస్తే వాళ్ళని పడిపోండి, తర్వాత వచ్చిందంతా ప్రయత్నం చేయండి. కానీ చేశారా లేదా అనేది కానీ ఉన్నంత కాలం కలిసికట్టుగా ఉన్నారు, అంతవరకు సంతోషం. అట్లాగే మేము బాగుపడ్డాము, మా పిల్లలు బాగుపడ్డారన్నారు. మీరెవరికన్నా సహాయం, సమాజానికి మీరేమన్నా సహాయం చేశారు. నేను ఈ ఊరికి వచ్చిన నాడు కొర్రెములకు 3 రేకుల చెట్లు, కింద బండలు లేవు, వర్షం పడితే 3 రోజుల చెట్టు కింద కూర్చోరాదు. హెడ్ మాస్టర్ గారికి ఒక్కరికే కుర్చీ. ఇప్పుడు యాదరెడ్డి సార్ గారు చెప్పినటువంటి ఒక పెట్టి, చెక్క పెట్టి మాత్రమే ఉండేది, ఇంకేం లేదు. వెంకటరామారావు గారు నా మిత్రుడు, 72లో నాతో పాటుగా దుండగిలో పనిచేసినాడు. ఆయన ఇక్కడికి హెడ్ మాస్టర్గా వచ్చినారు. చూడగానే ఆయనకు పిచ్చి లేచినంత పని అయింది. నాకు సరి అయిన దీటును తెచ్చుకోవాలి, నా గ్రూప్ ఒకటి తెచ్చుకుంటే కానీ నేను స్కూల్ను డెవలప్మెంట్ చేయలేను అనుకున్నాడు. జిల్లా పరిషత్ ఆఫీసులోకి పోయినాడు. అయ్యా నాకు ఉపాధ్యాయుడు కావాలి, ఇస్తారా లేదా, లేకపోతే నేను ఆ స్కూల్లో పనిచేయలేను. ఎవరు కావాలన్నాయా, ఫలానా ఊళ్ళో ఒక ఆయన పనిచేస్తున్నాడు. ఆయన మొన్ననే పోయినాడయ్యా, 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు కాదు ఇంకా సార్, మీరు ఏంటి సార్ అని నా పేరును ప్రపోజ్ చేసి ఆయన ఇక్కడికి తీసుకోవడం. ఆ వెంకటరామారావు రిటైర్లో ఉంటారు, ఇప్పటికి ఉన్నాడు ఆయన.
ఆయన నేను కూర్చొని రోజు ఉదయం 8:30 అక్కడికి రావాలి, బయట అరుగుల మీద కూర్చోవాలి. బడి లేనాడు అరుగుల మీద కూర్చోవాలి. బడి ఉంటే ఆ 3 రూములలో వర్షం లేకపోతే కూర్చోవాలి. సాయంత్రం కాగానే సురేందర్ రెడ్డి గారి దగ్గరికి పోవాలి. ఆయన అప్పుడు సర్పంచ్. ఆయన వచ్చే సమయానికి కార్లో బుర్రున్న హైదరాబాద్ పోతుండే. పోయే టైంకు మేము స్కూల్ దగ్గర ఉంది. ఆయన కారణం వస్తుండే, మర్యాదకు వస్తుండే. అరగంట సేపు నిలబెడుతుండే. ఆయన సార్ నాకు పని ఉన్నది సార్, కాళ్ళు కూర్చున్నాయి సార్ అనేవాడు. అయ్యా మళ్ళీ మీరు కాళ్ళు కూర్చున్నాయి అంటే ఇక్కడికి కూడా కాళ్ళు కూర్చాయి కదా, దానికి కావాల్సినట్టుగా మీరు మాకు మొదట కూర్చేయండి. ఇలా ఒక్కొక్క వస్తువును అడిగి ఆయన ద్వారా నేను ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయే నాటి వరకు 13 రూములు, ప్రైమరీ స్కూల్ సపరేట్, రహదీ కూడా, ఇవన్నీ కూడా ఆయన ద్వారా మేము. అలాగే ఊరిలో ఎదిలాబాద్లో నా దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ ఆనాడు గ్రామ పంచాయతీ మెంబర్లు, విద్యా కమిటీ మెంబర్లు, ఏరా కుమారస్వామి ఏం చేస్తున్నారు రా మీ స్కూల్ను, ఇదేనా మీరు నా దగ్గర నేర్చుకున్న చదువు ఇదేనా రా తండ్రి అంటే ఏం చేయమంటారు సార్, ఈ పని చేయాలి, పదండి లారేసుకోండి, జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయండి పెట్టాడు, అడగండి. ఈ వాళ్ళందరూ ఏకముఖంగా పోయి జిల్లా పరిషత్తులో కావలసినటువంటి ఉపాధ్యాయులను అపాయింట్మెంట్ వేయించుకున్నారు. తర్వాత సురేందర్ రెడ్డి గారు కావలసినటువంటి పంటలు చేయించి స్కూల్ డెవలప్మెంట్ జరిగింది. ఇంతకు దానివల్ల నాకేమొచ్చింది, నాకేం రాలేదు, కానీ స్కూల్ అయితే డెవలప్ అయింది కదా. అలాగే మీరు కూడా నా స్కూల్కు నేనేం చేశాను, నా స్కూల్ కాదు కానీ ఆ స్కూల్ అయితే నాది నేను చెప్పుకోకుండా గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ చుట్టూ ఉన్నట్టు ఈ ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలను డెవలప్ చేయండి, ఈ ఊళ్ళలో రోడ్లను డెవలప్ చేయండి, ఈ ఊళ్ళలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడి, అన్ని గ్రూపులు పెట్టుకుంటారు కదా, ఇప్పుడు ఆ గ్రూపులు పెట్టండి. గ్రూపులు పెట్టి ఆ గ్రూపులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ ఇన్ఫర్మేషన్, నాకు పెళ్ళైంది, బర్త్డే, ఇవి ఇన్ఫర్మేషన్లు కాదు, ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినాయో ఆ ఇబ్బందులు మాత్రమే చెప్పి దానికి మీ సహకారం ఇవ్వండి అని మాత్రమే అడగండి. అంతా చెప్తాను, నా మనమడి పుట్టిన దినం, నా పుట్టిన దినం, మా తాత పుట్టిన దినం, మా నాయన వర్ధంతి, గివ్గా అవి పెట్టు. అవి వేస్ట్గా చాలామంది వస్తున్నారు, అది కాదు. కష్టాల్లో ఉన్నటువంటి మిత్రులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ఒక అమ్మాయి ఇద్దరు ఎందుకో కన్నీటి పర్యంతం అయ్యే స్థితి కనబడింది నాకు. అంటే వాళ్ళు ఏదో కొంత కష్టంలో ఉన్నట్టేగా. ఆ కష్టాన్ని మనం ఏ రకంగా నివారించగలం, మనం ఏ రకంగా సహాయం, ధన రూపంలోనా, మాట రూపంలోనా, లేదా అధికారుల దగ్గర ఏదన్నా చేయించాలి సహాయం, ఇలాంటివి మనం చేయగలిగితే మా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యకు మీరు సార్థకత తెచ్చినట్టుగా ఈ సన్మానాలు ఇవి కాదు. ఇవాళ నేను నా గురువుని ఎందుకు తలుచుకున్నాను, ఆయన పెట్టిన భిక్ష నాకు. వాళ్ళ భిక్ష పెట్టకపోతే నేను ఈ స్థాయిలో ఇక్కడ మీ మందిలో ఇంతమందిలో కూర్చునే వాళ్ళని కాదు. ఈ ఉపాధ్యాయుల ద్వారా కూడా నడమ మంచో చెడు నా గురించి నడమ పేరు వచ్చేది కాదు. దానికి కారణం ఆ గురువులు. మీరు ఇచ్చేటువంటి ఈ గౌరవం ఏదైతే ఉన్నదో అది నా గురువులకు నేను సమర్పిస్తున్నాను, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు. అట్లాగే టీచర్ ఒక్క మాట చెప్పింది, ఇక్కడ సార్ ఒకసారి చెప్పింది, ఎప్పుడైతే మీరు మీ తల్లిదండ్రులను గౌరవిస్తారో మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు తల్లిదండ్రులను గౌరవించని నాడు, మీరు మీ తల్లిదండ్రులను ప్రేమతో చూడని నాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన స్థాయి ఇవ్వని నాడు, ఫాస్ట్గా మీరు వాళ్ళ చదువు కాకముందే మీకు ఇవ్వరు. ఇప్పటికీ కొంతమందికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది, మా పిల్లలు మా మాట వింటూ లేదు సార్ అనేటువంటి రికార్డును వినిపించే విద్యార్థులు ఇక్కడ 80% ఉన్నారని నేను గ్యారంటీగా చెప్పాను. దానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ సైన్స్ టీచర్ ఒక మాట చెప్పింది, చాలా మంచి మాట చెప్పింది, నాకు చాలా ఆనందమైంది. ఎవరైనా ఈ ఉపన్యాసాలు చెప్తారు కానీ ఈ విషయాలు చెప్పారు. ఆమె ఇక్కడ నేను ఆ టీచర్ని అనిపించుకున్నది మాట. సంటి పిల్లలకు తొట్లలో ఉన్నవాడి పక్కన ఏడుస్తుంటే సెల్ ఫోన్ పెట్టి పాట పెట్టి తానంత చండాలమైనటువంటిది లేదు. కారణం ఏమిటంటే మైక్రోవేవ్స్ కారణంగా వాళ్ళ మెదడు దెబ్బతింటున్నది.
పైన సంగతి వదిలిపెట్టండి. మైక్రోవేవ్స్ ద్వారా వాళ్ళ మెదడు దెబ్బతి ఉంటుంది అనేది సైన్స్ టీచర్స్ చెప్తున్నారు, సైన్స్ చెప్తున్నది. కనుక మీరు ఆ సెల్ ఫోన్లు చిన్న పిల్లల విషయం ఏడవనివ్వండి. బాలస్య రోదన బలం అన్నది. పిల్లవాడు ఎంత ఏడిస్తే అంత ఆరోగ్యకరమట, జీర్ణశక్తి పెరుగుతుందట, వాడు పాలు ఎక్కువ తాగుతాడు, ఆహారం ఎక్కువ తీసుకుంటాడు. అందుకని ఏడవాలి. అయ్యో ఏడవద్దు బిడ్డ అని వెంటనే సెల్ ఫోన్ పెడుతున్నాడు. తొట్లలో ఉన్నోడి దగ్గర నుంచి సెల్ ఫోన్ అలవాటు చేస్తే పెరిగిన ఇటువంటి పిల్లలకు సెల్ ఫోన్ వద్దంటే ఇప్పుడు వాళ్ళ అమ్మని వంగబెట్టి దమదమ కొట్టనే కొడుతున్నారు. విన్నావా? కనుక మొదటి నుంచే మనం అలవాటు బంద్ చేయాలి. రెండవది ఆరోగ్య విషయం కూడా చెప్పింది టీచర్. ఆరోగ్యం ఎక్కడ చెడిపోతున్నది? బజార్లో దొరికే వస్తువులే కొనుక్కునే దగ్గరనే మోసం జరుగుతున్నది. అవి తెచ్చుకొని వండుకొని తింటేనే మనం సగం ఆరోగ్యం పోతున్నది అంటున్నాం. అవుట్ సైడ్ ఫుడ్. ఊళ్ళో ఉన్నది 500 ఇండ్లు, సాయంత్రం గప్చుపులు అవి ఇవి అమ్మే షాపులు 10. మేము ఉన్నప్పుడు ఒక టీ తాగాలంటే ఆ బస్ స్టాండ్లో ఉన్న ఒక్క హోటల్ దగ్గర పోవాల్సి వచ్చేది. వాడు ఛాయ్ పోయడానికి పాలైపోయినాయి సార్. రాజిరెడ్డి హోటల్ గప్చుప్పండి ఎక్కడివి? ఈ కర్రీ సెంటర్స్ ఏమిటి? పొడి సెంటర్స్ ఏమిటి? ఇవన్నీ అవుట్ సైడ్ ఆయిల్స్, అన్నీ కల్తీ ఆయిల్సే వస్తున్నాయి. మీరు బజార్ నుంచి ఇంటి కొనుక్కొచ్చే పల్లి నూనె 150 200, పల్లీలే 150 కిలో ఉంటే 2-3 తప్ప తగ్గిన వాళ్ళందరూ 10th ఇంటర్ తోటి వాళ్ళే చెప్తున్న వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చి మీ పిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి మీరు సిద్ధమైతే అది తప్పు మీదా మీ పిల్లలదా? కార్పొరేట్ స్కూల్ వాళ్ళటి వరకు ఈ సంవత్సరం నాటి డేటా ప్రకారంగా చెప్తే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా గవర్నమెంట్ ఆయా రాష్ట్రాలలో గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులు అవుతున్నారు. ఒక్కడు కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఈనాడు చెప్పుకునే నలం ఏది చైతన్య నారాయణ వీళ్ళ దాంట్లో ఒక్కడు కూడా కాలేదు. ఎందుకు కాలేదు? వీళ్ళు బట్టి చదివిస్తున్నారు కనుక పరీక్ష సమయంలో సెంటర్ వేయించుకునే దగ్గర డిఓ దగ్గర మస్కా కొడతారు. సెంటర్లో పోయి ఆ సూపరింటెండెంట్ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ను కాకాపడతారు, ఇన్విజిలేటర్లను కాకాపడతారు. అన్నీ చేయించి పరీక్షలు రాయించి మా స్కూల్లో 100% రిజల్ట్ అంటే తప్ప మార్కులు వస్తాడు పేరైతాడు అనుకున్నాను మొదలై మీ మూడు సరిగ్గా బాగా వెళ్ళడం ప్రైవేట్ పంపిస్తున్నామని వాడు 10 ఏళ్ళు చదివిన తర్వాత కూడా వాళ్ళని ప్రైవేట్గా పంపిస్తారు. మంచిగా మార్కులు పాస్ అయ్యేటోడేమో పంపించి మా దగ్గర 100% రిజల్ట్. ఇంకా కొన్ని చమత్కారాలు చెప్తా వినండి.